ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అమ్మవారిపల్లికి చెందిన యువతిపై వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో వాట్సాప్లో అశ్లీల ఫోటోలు, అసభ్య పదజాలంతో మానసిక క్షోభకైతే గురిచేశాడు. పిన్ని ఊర్లో లేదు అంటూ వర్ణించలేని పదాలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు చేశారు. బాధితురాలు ఘటనపై బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాబాయ్ అనే పదానికి విలువ లేకుండా చేశాడని, ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది. ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అమ్మవారిపల్లి గ్రామం చెందిన మహిళ పోలీసుని రాబడి ఫిర్యాదు చేసే సారాంశం ఏమంటే, ఈమె చెన్నై పట్టణంలో చదువుతూ ఉన్నది. ఈమెకు వరుసకు బాబాయ్ అయిన అమ్మవారిపల్లి గ్రామం చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి అసభ్యంగా చాటింగ్ చేశాడని, వీడియో కాల్స్ చేశాడని, అసభ్యకరమైన సందేశాలు మరియు ఫొటోస్ పంపడం చేయడందని ఫిర్యాదు ఇవ్వగా, ఆ ఫిర్యాదు మేరకు కియా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. నేను చెన్నైలో ఎంజీఆర్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను, బీటెక్ సెకండ్ ఇయర్. నేను మొన్న వినాయక చవితికని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా చుట్టాలే రిలేటివ్సే వరుసకు చిన్నాన్న అవుతారు, అంటే బాబాయ్. తన నెంబర్ అడిగినానని నేను ఇచ్చినాను. ఇంకా బాబాయ్ కదా ఏం చేయరు అని నేను ఇచ్చినాను. ఆ రోజు జస్ట్ హాయ్ చెల్లమ్మ తిన్నావా బుజ్జి అని అన్నారు. ఆ బాబాయ్ మీరు తిన్నారా అన్నాను. అది September 4th జరిగింది ఇచ్చిన రోజు. అదే ఒక 10 days తర్వాత September 14th తను నాకు midnight 3 o'clock అలా వీడియో కాల్ చేసినారు. 3 to 4 మధ్యలో వీడియో కాల్ చేసినారు. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టిన తర్వాత నేను అది ఇంకా వీడియో కాల్ చూసి నేను రెస్పాన్స్ అవ్వలేదు. మార్నింగ్ 7 కల్లా నేనే గుడ్ మార్నింగ్ బాబాయ్ అని నేను పెట్టిన తర్వాత ఆ గుడ్ మార్నింగ్ అని పెట్టి తిన్నావా అంటే ఇప్పుడే లేచా అని చెప్పినాను. అది ఏం బాబాయ్ వీడియో కాల్ చేసినావు అంటే నేను మెసేజ్ చేసినా చూసినావా అంటే ఏం బాబాయ్ నీ వీడియో కాల్ చేసావంటే మీ పిన్ని ఊర్లో లేదు అందుకు నాకు నిద్ర పట్టలేదు అంటే అవునా బాబాయ్ అన్న పెట్టినారు. అంటే ఇల్లీగల్ పార్ట్ దగ్గర నాకు ఒక ఫోటో పెట్టినారు. వెంటనే నేను స్క్రీన్ షాట్ తీసుకొని మా పేరెంట్స్కి నేను చెప్పేశాను. ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తను డిలీట్ చేసేసారు. ఇంకా మా అమ్మ నాన్నకి చెప్పిన తర్వాత వాళ్ళు చెన్నైకి వచ్చినారు సార్. వచ్చిన తర్వాత అంటే ఇక్కడి నుంచి అక్కడికి వచ్చే లోపల మరి నేను వేరే వారితో లేచిపోయినా అనే ఒక టాక్ న్యూసెన్స్ చేసేసినారు, ఊరందరికీ చెప్పేశారు. అందువలన ఇంకా అది మేమేమి పట్టించుకోలేదు. ఇంకా నేను రిటర్న్ అయినా వచ్చిన తర్వాత ఇలా మేము ఎస్ఐ సార్కి, సిఐ సార్కి, డిఎస్పీ వాళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళి కియా ఇండస్ట్రియల్ ఎస్ఐ సార్కి మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఉన్నాను. అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఒక దారుణ ఘటనలో 3 పోలీసు అధికారులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. మరో 2 అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. గృహహింసకు సంబంధించిన ఒక కేసు విచారణ కోసం వెళ్లిన వారిపై ఓ దుండుగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నిందితుడు కూడా హతమయ్యాడని అధికారులు తెలిపారు. పెన్సిల్వేనియా కొడోరస్ టౌన్షిప్లో బుధవారం మధ్యాహ్నం ఈ విషాదం చోటు చేసుకుంది. ఒక రోజు క్రితం ప్రారంభమైన కేసు విచారణలో భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లారని స్టేట్ పోలీస్ కమిషనర్ క్రిస్టోఫర్ పారిస్ తెలిపారు. ఇక ఇది గృహహింసకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా వెళ్లిన అధికారులపై దాడి జరిగిందని వివరించారు. అయితే కేసు తాలూకు ఇతర వివరాలను వెల్లడించేందుకు నిరాకరించినట్లుగా చెప్పారు.
ఈ ఘటనపై పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిర్తో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. గాయపడిన ఇద్దరు అధికారుల పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం సేవ చేసిన ముగ్గురు అమూల్యమైన ప్రాణాలను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పోలీస్ కమిషనర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ దాడిని సమాజానికి పట్టిన చీడగా అటార్నీ జనరల్ పమేలా బోండి అభివర్ణించారు. స్థానిక అధికారుల దర్యాప్తులో ఫెడరల్ ఏజెంట్లు కూడా సహాయం అందిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. కాల్పుల నేపథ్యంలో సమీపంలోని ఒక పాఠశాలలో అధికారులు కొద్దిసేపు షెల్టర్ ఇన్ ప్లేస్ ఆదేశాలు జారీ చేశారు. అయితే విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన విచారణ కొనసాగుతుందని, మరణించిన అధికారులు, నిందితుడి వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా విడుదల చేయలేదని వెల్లడించారు.